అందరికీ నమస్కారం. ఓం డివైన్ నైన్ ఛానల్కి స్వాగతం. మన ఓం డివైన్ నైన్ ఛానల్లో నేటి దర్శనం సిరీస్లో భాగంగా ఈరోజు మనం వచ్చేసి మేదీపట్నం చక్రపురిలో ఉన్న ఎస్బీఐ కాలనీలో ఉన్నటువంటి శ్రీ చంద్రమౌళీశ్వర స్వామివారి దేవస్థానం దగ్గర ఉన్నాం. ఈ ఆలయంలో ఒక శివాలయం మాత్రమే కాకుండా అనేకమైనటువంటి ఉపాలయాలు కూడా ఉన్నాయని చెప్తూ ఉన్నారు. మరి ఆలయాలు ఏంటి ఒకసారి చూసేసి అలాగే స్వామివారిని కూడా దర్శనం చేసుకుందాం. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా నాతో పాటు వచ్చేసేసి దర్శనం చేసుకోండి. ఓం గం గణాధిపతే నమః. సో దేవతల్లో ప్రథమ పూజ్యుడైనటువంటి గణనాథుని మనం దర్శనం చేసుకుంటున్నాము. ఇక్కడ ఏ ఆలయంలో అయినా కానివ్వండి, ఏ దేవాలయమైనా కానివ్వండి, మొదటగా మనం పూజించేది నమస్కరించుకునేది గణనాథుని. తర్వాత ఆయన్ని దర్శనం చేసుకున్న తర్వాత మనం మిగిలిన దేవుళ్ళ దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. మరి ఈ ఆలయంలో ఉపాలయాలు కూడా ఒకసారి చూద్దామా. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే. ఎంత చక్కగా కనిపిస్తున్నారో కదా కృష్ణుడు. ఇక్కడ మనం చూసినట్లయితే కనుక అంటే మొదటగా ఇదంతా కూడా ఈ ప్రాంతం అంతా కూడా పొలాలు ఉండేవట. అప్పుడు మొదటగా ఇక్కడ చూసుకున్నట్లయితే గ్రామ దేవతలైనటువంటి శ్రీ మైసమ్మ, శ్రీ ఉప్పాలమ్మ తల్లి వారి విగ్రహాలు ఇక్కడ ఉండేవి. అలాగే భక్తులు కూడా ఈ అమ్మవార్లకి పూజలు చేసుకుంటూ ఉండేవాళ్ళట. మరి ఇంత చక్కని తల్లులు ఇక్కడ ఉన్నప్పుడు, అదీగాక మన తెలంగాణ సాంప్రదాయం ఆషాఢ మాసంలో బోనాలు చేసుకోవడం. మరి ఈ చక్కని తల్లులకి ఆషాఢ మాసంలో భక్తులు వచ్చేసి అమ్మవార్లకి ఇద్దరికీ కూడా బోనాలు అనేవి సమర్పించి వాళ్ళ మొక్కులు తీర్చుకోవడం అనేది కూడా జరుగుతూ ఉంది. ఈ బోనాలు కూడా ఇక్కడ ఎంతో అంగరంగ వైభవంగా చేస్తారని చెప్పేసి ఈ ఆలయ అర్చకులు చెప్తూ ఉన్నారు. మరి ఇంత విశిష్టత కలిగిన ఆలయాన్ని మీరు కూడా తప్పకుండా వచ్చి ఒక్కసారైనా దర్శనం చేసుకోవాలి కదా. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. మరి రాముల వారిని దర్శనం చేసుకున్నాం. ఆయనకి ఎంతో ఇష్టమైన శిష్యుడు అదేనండి రాముల వారిని అనునిత్యం ఆయన స్మరిస్తూ ఉండే ఆంజనేయ స్వామిని కూడా మరి దర్శనం చేసుకోవాలి కదా. చేసేసుకుందాం, వచ్చేయండి మీరు కూడా నాతో పాటు. శ్రీరామదూతం శరణం ప్రపద్యే. మరి ఆంజనేయ స్వామి దర్శనం చేసుకున్నామా. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం భజే వాయుపుత్రం భజే రుద్రరూపం భజేహం భజేహం. జై శ్రీరామ్ జై శ్రీరామ్. సో చూసారు కదా, ఆంజనేయ స్వామిని కూడా మనం దర్శనం చేసుకోవడం అయింది. ఆంజనేయ స్వామి తర్వాత ఇంకా చాలా ఇక్కడ విగ్రహాలు అనేవి ప్రతిష్ఠించడం జరిగింది. అవన్నీ కూడా ఒక్కొక్కటిగా మనం చూద్దాము, దర్శనం చేసుకుందాం. ఇక్కడ మనం చూసినట్లయితే ఆదిశంకరాచార్యుల వారిది విగ్రహ ప్రతిష్ఠ అనేది చూస్తున్నాము. చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటుంది ఆలయాల్లో స్వామివారిది విగ్రహం అనేది ఉండడం అనేది. సో ఇక్కడ ఈ ఆలయంలో ఆదిశంకరాచార్యుల వారి విగ్రహం కూడా ప్రతిష్ఠించి ఆయన కూడా నిత్యం ధూపదీప నైవేద్యాలు అనేవి ఇక్కడ పెడుతూ ఉన్నారు. అలాగే ఆ పక్కన మనం చూసుకున్నట్లయితే వెంకటేశ్వర స్వామిది గోవింద గోవింద, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. సో అంటే ఇక్కడ ఉత్సవ విగ్రహాలు పెట్టి కళ్యాణం అవి కూడా చేస్తూ ఉంటారని చెప్తూ ఉన్నారు. ఇక్కడ ప్రతి ఆలయంలో ఉన్న ఉపాలయాలన్నిటికీ కూడా ప్రతిరోజు ఇక్కడ అర్చనలు, అభిషేకాలు అవన్నీ కూడా నిత్యం జరుగుతూ ఉంటాయని చెప్తూ ఉన్నారు.
అలాగే ఆ పక్కన చూసినట్లయితే దత్తాత్రేయ స్వామి, దత్తాదిగంబర మనం చెప్పుకుంటూ ఉంటాం కదా. దత్తాత్రేయ స్వామి విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించి దత్తాత్రేయ స్వామి వారికి కూడా ఇక్కడ ఆయనకు కూడా నిత్యం ధూపదీప నైవేద్యాలు అనేవి పెట్టడం జరుగుతుంది. ఎన్నో ఉపాలయాలండి ఈ ఆలయంలో. అంటే మనం ఎక్కడన్నా మనం చూసుకున్నట్లయితే సాధారణంగా ఆలయం అనగానే ఒకటే, అంటే శివాలయం కానీ లేకపోతే రాముల వారిది కానీ వెంకటేశ్వర స్వామి వారిది కానీ అలా ఉంటూ ఉంటాయి. కానీ ఇక్కడికి మనం వచ్చినట్లయితే అందరినీ ఒకే చోట ఒకే దగ్గర ఒకేసారి మనం దర్శనం చేసుకోవచ్చు అన్నమాట. మరి ఎంతో మహిమాన్వితమైన ఆలయమే కదా ఇది కూడా. యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై నమో నమః. ఈ దేవాలయం శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి దేవాలయ సముదాయం. ఇందులో ప్రధానంగా చంద్రమౌళీశ్వర స్వామి మెయిన్ టెంపుల్ ఉంటుంది. ఇది కాకుండా విజయదుర్గ, కోదండరామస్వామి, అభయాంజనేయ స్వామి, షిరిడి సాయిబాబా, వెంకటేశ్వర స్వామి, నవగ్రహాలు, అవి కాకుండా సంకష్టహార గణపతి, ఉప్పాలమ్మ, మైసమ్మ దేవాలయాల సముదాయంగా ఉంటుంది. ఇది 1997లో కాలనీ, ఎస్బీఐ కాలనీ ఏర్పడినప్పుడు కామన్ ఏరియాగా విధులేసిన ప్రదేశం ఇదైతే కనుక. దాంట్లో ఏకలుగా ఒక్క అమ్మవారి గుడి కట్టాలి అన్న ఒక చిన్న సంకల్పంతో మొదలైంది అదైతే కనుక. తర్వాత ఒక దాద వచ్చి చంద్రమౌళీశ్వర స్వామి దేవాలయం నేను ఇస్తానని చెప్పానని ఆయన ఎదురుకొచ్చారు. తర్వాత కోదండ రామాలయానికి ఇంకొకళ్ళు వచ్చారు. అలా స్టార్ట్ అయ్యి ఎక్కడిగా వన్ బై వన్ అది పెరుగుతూ ఇంత దేవాలయ సముదాయం సమకూరింది. దీంట్లో అప్పటి నుంచి మొట్టమొదటి నుంచి చేసిన వాళ్ళు ఎక్కడిగా ప్రెసిడెంట్ గారి కింద రాఘవరెడ్డి గారు, గజ్జల రాఘవరెడ్డి గారు అని చెప్పనని మొన్నటిదాకా ఉన్నారు. లాస్ట్ ఇయరే కాలం చేశారు ఎక్కడిగా ఆయన తేనకని. వైస్ ప్రెసిడెంట్ గా దేవరకొండ వీర వెంకటరావు గారు, ఇంకొక వైస్ ప్రెసిడెంట్ అప్పి నరసింహ సుబ్రహ్మణ్య భట్ట గారు, వీళ్ళు మొట్టమొదటి నుంచి ఉన్న మెంబర్స్ అన్నమాట దీంట్లో అయితే కనుక ఈ టెంపుల్లో. అలా మొదలైన దేవాలయం 27 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంది ఇప్పటికైతే కనుక. దీంట్లో ప్రతి ఏడాది మాఘశుద్ధ పాడ్యమి నుంచి సప్తమి వరకు ప్రతి ఏడాది జరుగుతూ ఉంటుంది. చాలా వైభవంగా జరుగుతుంది. ఇది దేవాలయపు పుట్టినరోజు కింద లెక్క యాక్చువల్గా చెప్పాలనండి. తర్వాత చైత్రమాసంలో వచ్చేటువంటి చైత్ర శుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకు వసంత నవరాత్రులు చేసుకుంటాం. అది కూడా చాలా ఘనంగా జరుగుతుంది. శ్రీరామనవమి నాడు కళ్యాణంతో అది ముగుస్తుంది అదైతే కనుక. తర్వాత ఆషాఢ మాసంలో వచ్చే బోనాల ఉత్సవం చాలా వైభవంగా జరుగుతుంది ఇక్కడైతే కనుక. ఎందుకంటే మొట్టమొదటి నుంచి అసలు ఇవన్నీ పంట పొలాల కింద ఉన్నప్పటి నుంచి ఉన్న ఉప్పాలమ్మ, మైసమ్మ దేవాలయాలు మెయిన్ ఇక్కడైతే కనుక గ్రామ దేవతలు. అందుకోసమని బోనాలు ఘనంగా చేస్తారు. ఎక్కడిగా నిన్ననే కంప్లీట్ అయింది అది కార్యక్రమం అయితే కనుక. తర్వాత వినాయక చవితి కూడా ఘనంగా జరుగుతుంది ఎక్కడిగా అయితే కనుక. భాద్రపద మాసంలో వచ్చే శుద్ధ చవితి, వినాయక చవితి 9 రోజులు ఘనంగా జరుగుతుంది. తర్వాత ఆశ్వీజ మాసంలో వచ్చే దేవీ నవరాత్రులు, దేవి శరన్నవరాత్రులు కూడా చాలా ఘనంగా జరుపుకుంటాం మనం అయితే కనుక. ఎలానంటే ఆశ్వీజ శుద్ధ పాడ్యమి నుంచి దశమి, విజయదశమి వరకు రోజుకు అలంకారం చొప్పునే అమ్మవారిని మనం చూసి తరిస్తాం ఎక్కడిగా అయితే కనుక. చాలా ఘనంగా జరుగుతుంది ఈ కార్యక్రమాలన్నీ కూడాను. అన్నదానం ప్రతి ఆదివారం ఎక్కడిగా మన గుళ్ళో అన్నదానం జరుగుతుంది. ఇది దగ్గరగా 2007 నుంచి మొదలై ఇప్పటి వరకు నిరాటంకంగా జరుగుతుంది అదైతే కనుక. అన్నదానానికి రకరకాల దాతలు, రకరకాల రూపేణ, వస్తు రూపేణ, ధన రూపేణ అలా చేసేవాళ్ళు ఉంటారు, సర్వీస్ చేసేవాళ్ళు ఉంటారు. అంతా చాలా బాగా జరుగుతుంది అదైతే కనుక. శివాలయంలో పర్టికులర్గా మహాశివరాత్రి నాడు చాలా ఘనంగా జరుగుతుంది. అదే కాకుండా కార్తీక మాసంలో కూడా నెల్లాళ్ల పాటు రోజు మహాన్యాసపూర్వక ఏకవారం అభిషేకాలు జరుగుతాయి. అలాగే మళ్ళీ ప్రతి సోమవారం ఒక్కొక్క వారం ఒక్కొక్క స్పెషల్ అభిషేకంతో మహాన్యాసపూర్వక ఏకాదశాల రోజు పొద్దున్న జరుగుతూ, మధ్యాహ్నం పూట ప్రత్యేక అభిషేకాలు జరుగుతూ, అవి కనుక సాయంకాలం అలంకారంతో ముగుస్తాయి అవైతే కనుక. ఇవి చాలా ఘనంగా జరుగుతాయి. నెక్స్ట్ మన అభయాంజనేయ స్వామి దగ్గరికి వచ్చేటప్పటికి హనుమత్ జయంతి ఏడాదిలో వచ్చే 2 సార్లు కూడా ఘనంగా జరుపుకుంటాం మనం ఇక్కడైతే కనుక. జనరల్గా అక్కడ కూడా ప్రతి మంగళవారం, ప్రతి శనివారం కూడా అభయాంజనేయ స్వామి దేవాలయంలో భక్తులు ఎక్కువగా దర్శనం చేసుకుని తరిస్తుంటారు. అంతేకాకుండా షిరిడి సాయిబాబా దేవాలయంలో గురు పౌర్ణమి మనకి చాలా ముఖ్యమైన పండుగ, చాలా బాగా జరుగుతుంది అక్కడైతే కనుక. అంతేకాకుండా మన దత్త జయంతికి కూడా అక్కడ విశేషంగా భక్తులు వస్తుంటారు. ప్రతి గురువారం మూల విరాట్కి భక్తుల చేతే అభిషేకం జరిపించబడుతుంది అదైతే కనుక. అది ఇక్కడ ప్రత్యేకత మనకైతే కనుక. ఇదే కాకుండా ప్రతిరోజు ఒక్కొక్క దేవాలయంలో సాయంకాలం పూట మహామంగళహారతి ఉంటుంది. అది ఎలానంటే ఆదివారంతో మొదలు పెట్టుకుంటే ఆదివారం ఉప్పాలమ్మ, మైసమ్మ దేవాలయాలకి మహామంగళహారతి ఉంటుంది. ఇది రాత్రి 8 గంటలకి ప్రారంభం అవుతుంది.
తర్వాత సోమవారం వచ్చేటప్పటికి చంద్రమౌళీశ్వర స్వామి దేవాలయంలో జరుగుతుంది. అదే మంగళవారం వచ్చేటప్పటికి అభయాంజనేయ స్వామి దేవాలయంలో జరుగుతుంది. బుధవారం నాడు సంకష్టహార గణపతి దగ్గర జరుగుతుంది. గురువారం వచ్చేటప్పటికి షిరిడీ సాయిబాబా దేవాలయం వద్ద జరుగుతుంది. శుక్రవారం వచ్చేటప్పటికి మన విజయదుర్గ అమ్మవారి దగ్గర జరుగుతుంది. శనివారం వచ్చి కోదండరామాలయంలో జరుగుతుంది. ఏ రోజుకు ఆ రోజు అభిషేకం ఎప్పుడైతే ఉందో ఆ రోజు పొద్దున్న ఆ మూల విరాట్లకి సంబంధించిన అభిషేక కార్యక్రమాలు జరుగుతాయి. అయితే కనుక వీటిలన్నిటికీ కూడా భక్తులు బాగా వస్తుంటారు. అధిక సంఖ్యలో పాల్గొని వాళ్ళు కృపకు పాత్రలు అవుతూ ఉంటారు. సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై. జై సాయిరామ్, జై సాయిరామ్. సో ఇక్కడ సాయిబాబాది కూడా విగ్రహం ప్రతిష్ఠించి స్వామివారికి ప్రతి గురువారం అభిషేకాలు అవన్నీ చేసి అర్చనలు అన్నీ కూడా జరుగుతూ ఉంటాయని చెప్తూ ఉన్నారు. అలానే గారు అంటే ఆలయంలోకి రాగానే ధ్వజస్తంభం నుంచి అటువైపుగా చూసినట్లయితే మనకు అక్కడ హోమం చేసుకోవడానికి చక్కగా యజ్ఞశాల లాగా ఏర్పాటు చేయడం జరిగింది. ఏ రోజుల్లో ఇక్కడ హోమాలు కానీ యజ్ఞాలు కానీ చేస్తూ ఉంటారు? అవునమ్మా, ప్రతి జనరల్గా చెప్పాలని అంటే బ్రహ్మోత్సవాలకు కానీ, వసంత నవరాత్రులకు కానీ, ఆశ్వీజ మాసంలో జరిగే దేవీ నవరాత్రులకు కానీ ఏ కార్యక్రమం మొదలెట్టాలన్నా మొట్టమొదట మనం గణపతి హోమం చేసి మొదలు పెడతాం మిగిలిన కార్యక్రమం అయితే కనుక. అది కాకుండా ప్రతి నెల పౌర్ణమి తర్వాత వచ్చే చవితిని సంకష్టహార చతుర్థి అంటారు. ప్రతి నెల సంకష్టహార చతుర్థి నాడు మనం గణపతి హోమం చేస్తాం. అట్లుగా అయితే సంకష్టహార చతుర్థి నాడు పొద్దున్న అభిషేకం, తర్వాత 9 గంటలకి హోమం, సాయంకాలం 7 గంటలకి వ్రతం జరుగుతుందమ్మా. అంటే ఇక్కడ చూసినా కానీ సత్యనారాయణ స్వామి వ్రతం అనేది ఈవెన్ ఆలయాల్లో అయినా చాలా తక్కువ అరుదుగా జరుగుతూ ఉంటాయి. పర్టికులర్ గా ఫలానా రోజుల్లో ఈ టైంలో మాత్రమే లేదమ్మా. ఎలానంటే మన దగ్గర ప్రతి పౌర్ణమి నాడు జరుగుతుంది వ్రతం అనేది. ప్రతి పౌర్ణమి నాడు సత్యనారాయణ జరుగుతుంది. అలా పౌర్ణమి నాడు మనం చేసేటప్పుడు కనుక వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చి కూర్చొని చేసుకోవాలి అని అంటే కనుక వాళ్ళకు ఒక ఆసనం ఇస్తాం, వాళ్ళకు ఒక మండపం అది ఇస్తాం. అది అలా వాళ్ళు చేసుకోవడానికి 300 రూపాయలు కట్టితే సరిపోతుంది. అదైతే కనుక 300 రూపాయలతో ఎక్కడ అవ్వదు మామూలుగా అయితే కనుక. వాళ్ళు ఇంట్లో చేసుకోవాలన్నా చాలా ఎక్కువ అవుతుంది. అలా కాకుండా వాళ్ళు పుట్టినరోజు, పెళ్లి రోజు అలాంటి స్పెషల్ కార్యక్రమాలు ఏమైనా ఉన్నప్పుడు వాళ్ళు విడిగా సత్యనారాయణ చేసుకోవాలి అని అంటే గుళ్ళో మాత్రం 2500 తీసుకుని మనం వాళ్ళకి ఎప్పుడు కావాలంటే అప్పుడు భక్తులకి సత్యనారాయణ జరిపిస్తాం. అలాగే వెంకటేశ్వర స్వామి వ్రతము, సాయిబాబా వ్రతం కూడా ఇక్కడ జరుగుతాయని చెప్పారు. వెంకటేశ్వర స్వామి వ్రతం ఉండదు, అభిషేకం ఉంటుందమ్మా. ఇక్కడైతే కనుక బహుళ ఏకాదశి నాడు అంటే పౌర్ణమి వెళ్ళిన తర్వాత వచ్చి ఏకాదశికి ప్రతి నెల కూడా శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామికి అభిషేకం జరుగుతుందమ్మా. పంచామృతాబ్దుడు అభిషేకం జరుగుతుంది. అదైతే కనుక సాయిబాబాకి ఎలానంటే ప్రతి ఇంగ్లీష్ నెలలోనూ వచ్చే మొదటి ఆదివారం నాడు, ఇంగ్లీష్ నెలల ప్రకారం, ఎందుకంటే ఆదివారం నాడు జనరల్గా భక్తులు కుదురుతుంది అన్న ఉద్దేశంతో వాళ్ళ ఇది కోసం ఆదివారం పెట్టి అలా ప్రతి నెలలోనూ వచ్చే మొదటి ఆదివారం నాడు ఉదయం 10 గంటలకి శ్రీ సాయి వ్రతం జరుగుతుంది. అలాగే సాయి వ్రతం కానీ సత్యనారాయణ వ్రతం కానీ ఏదైనా కూడా ఎవరైనా భక్తులు కావాలనుకుంటే వాళ్ళకి కావాలనుకున్న రోజున జరిపించుకోవచ్చు. వాళ్ళైతే ప్రత్యేక రుసుములు చెల్లించి అదే 2500 చెల్లించి వాళ్ళు పర్టికులర్గా చేయించుకోవచ్చు. అప్పుడు మనం ప్రసాదం సామాన్లు అన్నీ మనమే ఇస్తాం. మనమైతే అలాగే చంద్రమౌళీశ్వర స్వామి వారికి అంటే శివునికి కూడా విశేషంగా అభిషేకాలు జరుగుతాయి అంటారు. అవునమ్మా. చంద్రమౌళీశ్వర స్వామికి వెళ్ళానంటే మహాశివరాత్రి నాడు పొద్దు నుంచి రాత్రి వరకు లింగోద్భవం కాలం అంటే రాత్రి 12 దాకా కూడా కంటిన్యూస్గా కూడా ఉంటుంది. మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకాలు, ఏకవార రుద్రాభిషేకాలు జరుగుతూనే ఉంటాయి. అయితే అలా కాకుండా కార్తీక మాసంలో పర్టికులర్గా మనకైతే వెళ్ళాలంటే నెల్లాళ్ల పాటు మహాన్యాసపూర్వక ఏకవారం జరుగుతుంది. అది కాకుండా సోమవారాలు వచ్చేటప్పటికి కార్తీక సోమవారాలు పౌర్ణమి రోజుని ఎలా అవుతుందంటే ఉదయం పూట మహాన్యాసపూర్వక ఏకవారం జరుగుతుంది. మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకాలు కూడా జరుగుతాయి. మిగిలిన రోజంతా ఏకవార రుద్రాభిషేకాలు జరుగుతాయి. అయితే కనుక ప్లస్ మధ్యాహ్నం పర్టికులర్గా 4 సోమవారాలు పౌర్ణమి నాడు కూడా ప్రత్యేకమైన పాశుపతాభిషేకాలు జరుగుతాయమ్మా. అయితే కనుక ఇవి చంద్రమౌళీశ్వర స్వామి జరిగే ప్రత్యేక కార్యక్రమాలు.
ఇవి కాకుండా ఎక్కడికి వెళ్ళాలంటే అభిషేకాలు జరుగుతాయమ్మా. ప్రతి పక్షంలోనూ వచ్చే త్రయోదశి నాడు, అంటే శుద్ధ త్రయోదశి, అంటే పౌర్ణమి ముందర వచ్చే త్రయోదశి, అమావాస్య ముందర వచ్చే త్రయోదశి కూడా నందీశ్వరుడికి శివునికి గోధూళి వేళ, అంటే సాయంకాలం 6:30కి అభిషేకం జరుగుతుంది. అది ప్రదోష పూజ అని అంటారు. అది పర్టికులర్గా మన ఊళ్ళో చేస్తాం. అట్లయితే కనుక నందీశ్వరుడికి అభిషేకం జనరల్గా రేర్, అదైతే కనుక, బట్ అది కూడా చేస్తాం మనం అయితే కనుక. ప్లస్ మహాశివరాత్రి నాడు, అంటే త్రయోదశి రోజు అయితే మొన్నాడు అవుతుంది, అంటే ఇప్పుడు పౌర్ణమి అమావాస్య ముందర వచ్చి చతుర్దశి మాస శివరాత్రి అంటారు జనరల్గా అయితే కనుక. ప్రతి నెల వచ్చి శివరాత్రి, ఆ వేళ కూడా శివుడికి ప్రత్యేక అభిషేకాలు జరుగుతాయి మా అయితే కనుక. శివుడికి మాత్రం 365 రోజులు మూల విరాటికి అభిషేకాలు జరుగుతుంటాయి, లింగానికి అభిషేకాలు జరుగుతుంటాయి. మిగిలిన ఉపాలయాలకి ప్రత్యేకమైన రోజులు కన్సర్న్ డేస్ లో డెఫినెట్ గా జరుగుతూ ఉంటాయి. సరేనా, సంతోషం. సో విన్నారు కదా, అర్చక స్వామి వారు చెప్తున్నారు ఇక్కడ నిత్యం అంటే 365 రోజులు శివునికి అర్చనలు అభిషేకాలు అనేవి నిత్యం జరుగుతూ ఉంటాయని చెప్తున్నారు. మరీ ప్రత్యేకంగా నందీశ్వరునికి చాలా అరుదుగా మనం వింటున్నట్లయితే కనుక, నాకు తెలిసినంత వరకు శ్రీశైలంలో నందీశ్వరునికి అభిషేకాలు అది కూడా పర్టికులర్ డేస్లో చేస్తూ ఉంటారు, అరుదు. అలాంటిది ఇక్కడ శివాలయంలో నందీశ్వరునికి కూడా అభిషేకం అనేది జరుగుతూ ఉంటుంది, చేస్తామని చెప్తూ ఉన్నారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క భక్తులు కూడా అంటే సద్వినియోగం చేసుకోవాలని కోరుకున్నాం. అలాగే శివునిది ఆలయం మాత్రమే కాదు, ఇక్కడ ఉన్న మిగిలిన ఉపాలయాల్లో కూడా అటు అమ్మవారికి కానివ్వండి, అలాగే రాముల వారికి కానివ్వండి, ఆంజనేయ స్వామికి కానివ్వండి, వెంకటేశ్వర స్వామికి కానివ్వండి, సాయిబాబా కానివ్వండి, ప్రతి ఒక్కరికి కూడా వారి వారి ప్రత్యేక దినాల్లో ఇక్కడ అభిషేకాలు, అర్చనలు, పూజా కైంకర్యాలు అనేవి నిత్యం జరుగుతూ ఉంటాయని చెప్తున్నారు. అంటే నేను ఇందాక చెప్పినట్లుగా ఇన్ని ఆలయాలు, ఇన్ని దేవతామూర్తులు ఒకే చోట ఉండి మనం వచ్చి దర్శనం చేసుకొని చక్కగా అభిషేకాలు, అర్చనలు అవన్నీ చేసుకొని మనశ్శాంతిగా మనం కూర్చొని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా స్మరించుకుంటూ కొంత సమయం, మన రోజులో ఉన్న రోజు మొత్తం ఏదో ఒక పనులతో, వర్క్తో, టెన్షన్స్తో తిరుగుతూనే ఉంటాం. ఒక్క 5 నిమిషాలు 10 నిమిషాలు మనం ఆలయంకి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకొని మనస్ఫూర్తిగా నమస్కరించుకొని వెళ్తే ఎంతో చక్కగా అనిపిస్తుంది మన మనసుకు కూడా. అలాగే మన సనాతన ధర్మాన్ని కూడా మనం పాటించిన వాళ్ళం అవుతాం, నెక్స్ట్ తరాలకు కూడా మనం తెలియజేస్తున్న వాళ్ళం అవుతాం. హిందూ తత్వాన్ని అంటే మిగిలిన వాళ్ళలోకి, మన పిల్లల్లోకి కానీ అందరిలోకి కూడా తీసుకెళ్ళిన వాళ్ళం అవుతూ ఉంటాం. కాబట్టి ఖచ్చితంగా ఆలయాలకి రండి, దర్శనం చేసుకోండి. మన చుట్టూనే, మన సరౌండింగ్స్లోనే చాలా ఉంటాయి. కాబట్టి మా ఛానల్ త్రూ తెలుసుకున్నప్పుడు ఖచ్చితంగా వెళ్ళి ఈ ఆలయానికి మీరు కూడా వచ్చి దర్శనం చేసుకుంటారని కోరుకుంటూ నమస్కారం.